శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో 24, 25వ తేదీల్లో తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రం నందు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీమాత వైభవం గురించి ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికారు। అనంతరం మంగళ వాయిద్యములు ఆలయ వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు వారి జ్యోతి ప్రజ్వలన చేయగా ఆలయ వైదిక సిబ్బంది కనకదుర్గ అమ్మవారికి పూజలు జరిపారు। అనంతరం చాగంటి వారు వేదికపై ఆసీనులయ్యారు। అనంతరం ఆలయ ఈవో చాగంటి వారి గొప్పతనము పద్య రూపంలో వివరించి చాగంటి వారిని ప్రవచన కార్యక్రమను ప్రారంభించవలసిందిగా కోరగా చాగంటి వారు కార్యక్రమను ప్రారంభించి శ్రీమాత వైభవం గురించి వారి అద్వితీయమైన ప్రవచనం ఇచ్చారు। ఈ కార్యక్రమంకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యక్షంగా వీక్షించారు। మరియు ఇక్కడికి రాలేని వారి కోసం దేవస్థానం వారు యూట్యూబ్లో కనకదుర్గ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ను ఏర్పాటు చేయడమైనది। పెద్ద సంఖ్యలో భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు। ఈ కార్యక్రమంకు గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్, జస్టిస్ జ్యోతిర్మయి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ దంపతులు, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఆజాద్ మరియు పలువురు ప్రముఖులు విచ్చేశారు। మొదటి రోజు కార్యక్రమం ముగిసిన అనంతరం చాగంటి వారికి పండ్లు అందజేసి సన్మానించారు। భగవంతుని యొక్క నామములు, మంచి గుణములు, భక్తులు వాళ్ళ కథలు చెప్పిన గ్రంథములు చదువుతారు। అవి మానస సరోవరముల వంటివి, అక్కడికి హంస పెడతాయి। తద్దినం పెట్టినటువంటి